కీర్తనలు 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా. ఎలాగ సేవించాలంట? మన దేవుణ్ణి సంతోషముతో సేవించాలంట. ఈ రోజున మానవుడు సంతోషం ఎక్కడ దొరుకుతుందో అని ప్రయాసపడుతున్నాడు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంతోషంతో యెహోవాను సేవించండి. మనస్సు పూర్తిగా ప్రభువుని సేవించాలి, మనస్సు పూర్తిగా ప్రభు సన్నిధికి రావాలా అన్నాడు కదా మాట. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఈ యొక్క వచనం అంతా కూడా, ఈ యొక్క అధ్యాయం అంతా మనం చదివితే దేవుడు ఇక్కడ అండి 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 అని అంటా ఉన్నాడు. గమనించారా? చెయ్యుడి, సేవించుడి, రండి, తెలుసుకొనుడి, తర్వాత ప్రవేశించుడి, ప్రవేశించుడి, గణపరుచుడి, తరతరములు. అంటే అండి అండి అంటే పదం ఏంది? గౌరవం. ఇప్పుడు ఎవరినైనా భార్య భర్తని ఏమైనా పిలుస్తుంది అందరిలో ఉన్నప్పుడు? ఏవండి అంటది. ఇంట్లో మాత్రం ఏదో ఒకటి అంటదిలే, వదిలేసే. అందరిలో మాత్రం ఏమంటది? అండి. లేదంటే గౌరవపూర్వకంగా ఏదో ఒక మర్యాద, ఒక మాట. అండి అండి అనే పదము ఎక్కువ గౌరవంగా వాడతారు. అందుకే నాకు ఒక పాట జ్ఞాపకం వస్తూ ఉంది. యేసన్న గారు ఒక పాట రాశారు. ఆ పాట రాసినప్పుడు అంట ఆయన కూడా ఇలాగే కారులో పోతా ఉన్నప్పుడు ఆ తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు వారి మర్యాద చూసి ఆశ్చర్యపోయాడంట. ఏంది మాటకు ఒక ముందు అండి, తర్వాత ఒక అండి 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 అంటున్నారని ఒక పాట రాశాడంట. హల్లెలూయా. గమనించారా? రండి, వినరండి, తెలుసుకునరండి, యేసయ్యను చూడండి. యేసయ్యేనండి. ఆయన యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. ఇప్పుడు పాపాత్ముని దగ్గరికి పోయి, ఒరే నువ్వు పాపివి అంటే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వాడి దగ్గరికి పోయి, అన్నా నీకు శాంతి సుఖములు దేవుడు ఇస్తాడన్నా అని మర్యాదగా చెప్పినామనుకో, మన మాటలు ఏమింటాడు? చెవుని పెడతాడు. అదే మనం ఉదాహరణకి ఏదంటే అది మాట్లాడి, ఎట్లాంటి మాట్లాడితే వాడు ఏమంటాడంటే, నా దగ్గర నుంచి పోతావా, తన్నమంటావా అంటాడు. హల్లెలూయా. మనుషులను ఈరోజు ఇక్కడ కీర్తన గ్రంథం మనం చదివినట్టుగా దేవుడు కూడా, ఈ కీర్తనకారుడు కూడా ఎంతో గౌరవంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మాట ఏంటంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి. రండి, ఆయన యొద్దకు రండి. ఆయన దగ్గరకు వస్తే వ్యాధి బాధములు పోతాయి, శాంతి సుఖములు దేవుడు మనకు కలిగిస్తాడు. ఆయన పాదములు చెంతకొస్తే మనం ఉన్నత స్థితికి మనం వెళ్తామని దైవ భక్తులు ఎంతోమంది, దైవ సేవకులు ఎంతోమంది ఈరోజు సంఘాలలో బోధిస్తూ ఉన్నారు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధమైనటువంటి ఆదివారం ఆరాధన. ఈరోజు నీ యొక్క ఆరాధనకు నీవు నేను చేరి వచ్చాం. ఏ ఆశతో ప్రభు సన్నిధికి వచ్చావు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుచు ఆయన గుమ్మంలోకి రండి, ఆయన సన్నిధిలోకి రండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉత్సాహంతో వస్తున్నావా దేవుని సన్నిధికి? నిరుత్సాహంతో వస్తున్నావా? ఆలోచన చేద్దాం. ఎన్ని ఇచ్చినా ఈరోజు మానవునికి సరిపోవడంలా, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎంతగా దేవుడు దీవిస్తున్నా ఈరోజు మానవునికి ఉత్సాహం లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు. ఈరోజున దేవుని ప్రేమను, దేవుడు చూపించినవన్నీ కూడా ఈరోజు మానవుడు మర్చిపోయాడు. వాస్తవం కాదా? అందుకే దేవుడు ఏమన్నాడు? బల్ల ఇచ్చే సమయంలో మీరు నన్ను జ్ఞాపకము చేసుకొని మీరు దీనిని తినుడి, ఇది నా రక్తము, ఇది నా శరీరము. యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం అన్నాడు, ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరం అన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ పరిశుద్ధమైన దినం,
పరిశుద్ధమైనటువంటి ఈ దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఉత్సాహంగా రావాలా, ఉత్సాహంగా తిరిగి పోవాలా. హల్లెలూయా. దేవుడు మనకి మేలులు చేసినా చేయకపోయినా, దేవుడు మనల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, దేవుడు మనల్ని గణపరిచినా గణపరచకపోయినా, మనం మాత్రము ఎట్లుండాలంటే ఉంటే వెచ్చగన్నా ఉండాలా, లేదంటే చల్లగైనా ఉండాలి. ఈరోజు మనుషులు అట్లా లేరు. రెండు ట్రాకులు, ఇప్పుడు డబుల్ ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు ఉత్సాహం లేదు, నిరుత్సాహం. రోజు రోజుకి ఎంత కష్టపడుతున్నా కూడా ఈరోజు మానవునికి సంతోషం అనేదే కరువు అయిపోయింది. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధికి సంతోషంగా రావాలంట. ఆయన సన్నిధికి సంతోషంగా వచ్చి తిరిగి ఎలా పోవాలా? మళ్ళా సంతోషంగానే పోవాలి. ఈరోజు సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఈరోజు మానవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి పాప భారం అంతటిని కూడా మూట కట్టుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, చూడండి ఏమన్నాడు, ఆయన మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. మనం ఎవరి వారం? ఇప్పుడు దేవుని వారం, దేవుని సొత్తు, మనం దేవుని సంతానం, మనమందరం దేవుని బిడ్డలం మనమందరం. అందుకన్నాడు కదా, ఆయనే మనలను పుట్టించెను. ఈరోజు మనం అందరం ఈ పుట్టుక గల కారణము ఎవరంటే దేవుడే. చాలామంది అంటారు మానవుడు కోతుల్లో నుంచి వచ్చినాడు, మానవుడు పాతకాలం కోతులు మారి 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 ఈరోజు మనిషిగా మారినాడు. అంత సీనే లేదు. దేవుడు ఒక మట్టిని తీసుకొని ఆయన స్వరూపంలో ఆయన తన అరచేతులు ఏం చేశాడు? చెక్కి దానికి జీవవాయువుని ఊదంటే ఈరోజు దేవుడే మనల్ని పుట్టించాడు. మనము ఏ జంతువులో నుంచో మనం రాలా. దేవుడు మనల్ని అన్ని జీవుల కంటే శ్రేష్టమైన జీవిగా ఆయన మనల్ని నియమించాడు. హల్లెలూయా. అన్నిటికంటే మనం శ్రేష్టమైన వారం. కాబట్టి ఈరోజు మానవులుగా తెలుసుకోవాలని సత్యం చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఆయన మేపు గొర్రెలుగా ఉన్నామా, లేదంటే ఈయన తోడేళ్ల మధ్యలో ఉన్నావా, లేదంటే ఈయన భయభీతులతో నా బతుకు ఏమైపోతుందని ఉన్నావా, లేదంటే దేవుడు నాకు మేపుతాడు, దేవుడు నాకు ఆహారం ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆయనకు ఆనుకొని ఉన్నామా? ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆయన గొర్రెలుగా ఉన్నామా? మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడు. పోతే పోనీళ్ళు అనుకోడు. సింహం వచ్చినా సరే ఆ సింహం మీదకి పోతాడు. ఎంతగానో కష్టపడతాడు, ఎంతగానో వాటిని కాపాడుకోవాలని. ఎండనక వాననక నేను చూస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి చేతిలో ఒక టిఫిన్ పట్టుకొని భుజం మీద ఒక టవాల్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎండల వానల వాటిని పెంచి పోషించి ఉదయం నుంచి రాత్రి వరకు ఎండ ఉండదు, ఏముండదు, అసలుకి ఏం కాదు. వాటిని వాళ్ళు పోషించాలి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే వారి ఆలోచన. మరి ఈ రోజున నీవు కూడా నేను కూడా దేవుడు మనల్ని మేపుతాడు. మరి మేపే దేవుడు మనకున్నప్పుడు మనం ఆయన దగ్గర మేయాలనా, ఎక్కడ పడితే అక్కడ మేయాలనా? చెప్పాలా? ఎక్కడ మేయాలా? మనము ఆయన దగ్గరనే మేయాలా. ఆయన మనకు మేపడానికి ఇచ్చినప్పుడు, మనకు అన్ని సమృద్ధిని ఇచ్చినప్పుడు మనం ఆయన దగ్గరనే మేయాలి. కానీ మళ్ళీ మనం చేసే పని ఏంది? ఈరోజున సంతోషంగా ప్రభు సన్నిధికి రండి నాయన, దేవుడు మీకు సమస్తం ఇస్తాడు, ఆయన మిమ్మల్ని మేపుతాడు, మీ అవసరతలు తీరుస్తాడు. ఆయన పాదముల చెంత ఉందాం, పరిశుద్ధ దినమును పాటించుకుందాం, దేవుని సన్నిధిని విడవక మరవక ఆయన చేసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఉందాం అని ఈరోజు ఎంతమందికి చెబుతా ఉన్నా కూడా చౌటోని చెవులో శంఖమూదినట్టు అయిపోయింది. ఈరోజు మానవునికి భయం లేదు, దేవుడంటే భయం లేదు. కానీ ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, అప్పుడు ఎక్కడ లేని భక్తంతా పొంగుతుంది కదా. ఎక్కలేని భక్తంతా పొంగిపోతుంది. పొంగిపోయిన పాలు మనం తాగుతామా? కింద ఉన్న పాలు తాగుతామా? అబ్బా వేస్ట్ అయినా అంటాం. దేవుడు కూడా అంతే, పొంగిపోయే వాటిని దేవుడు తీసుకోడు. నువ్వు పొంగిపోయి ఎక్కలేని భక్తంతో ఉలుగు పోస్తే దేవుడు నాకు నీ బతుకు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ సావు నువ్వు సావు అంటాడు దేవుడు. ఈరోజున ప్రభు దగ్గర మన వేషాలు పనికిరావు, మన వేషాలు పనికిరావు. దేవుని దగ్గర నువ్వు వేసే వేషం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన వేషమై ఉండాలా. హల్లెలూయా.
పనికిమాల వేషాలు ధరించుకొని వేషధారణ క్రైస్తవుల వల్ల మనం జీవించి ప్రభు దగ్గరికి వస్తూ ప్రభు దగ్గరికి రానట్టుగా, ప్రభు దగ్గర మేలులు పొందుకోనట్టుగా ఈరోజు నటిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన మేపు గొర్రెలం. ఈరోజు మనం అందరం ఆయన మేపులో మనం తింటూ బతకాల. అది దేవుడు మనకు నేర్పించేది. ఈరోజు వాక్యం అదే మనకు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు వాక్యాన్ని ఎందరైతే అంగీకరిస్తారో, వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కడుక్కుంటామో, వాక్యానుసారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్యము అని ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆ వాక్యాన్ని మనం చేత పట్టుకుంటామో, రాత్రి చూసుకున్నాం వాక్యాన్ని ఎలా పట్టుకోవాలో, మనము గట్టిగా పట్టుకోవాలి. మీకు రాత్రి చెప్పాను, ఒక పెయింటరు ఇప్పుడు అటు గోడ అవతల పెయింట్ వేస్తూ ఉన్నాడు అనుకో, పైన ఉండేవాడు ఏం చేస్తాడు? తాడు పట్టుకునేవాడు గట్టిగా పట్టుకుంటాడా, లూజుగా పట్టుకుంటాడా? పొరపాటున ఈ తాడు కొంచెం లూజ్ వదిలి ఈ తాడు గట్టి, అప్పుడు కింద ఉండేమంటారు, రే నిద్రపోతున్నావా, గట్టిగా పట్టుకో. పొరపాటుని వీడు వదిలేస్తే ఏమైపోతుంది? అతని ప్రాణము పోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు నీ ప్రాణం పోకూడదంటే, నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే దేని గట్టిగా పట్టుకోవాలా? వాక్యమును గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. వాక్యమును గట్టిగా పట్టుకుందాం. వాక్యపు వెలుగులో మనం బ్రతుకుదాం. వాక్యపు ఆ కనుసైగలలో మనం ఉందాం. దేవుడు చెప్తున్న మాట అదే, నా వాక్యము నీ పాదముల త్రోవలకు వెలుగై ఉన్నది. ఈరోజున మనిషి ఉన్న కష్టాలు, మనిషికున్న ఇబ్బందులు, మనిషికున్న సమస్యలు మామూలే. దేవుడే అన్నాడు, మీకు లోకములో శ్రమ కలుగును, మీకు లోకంలో కష్టాలు వస్తాయి, మీకు లోకంలో ఇబ్బందులు వస్తాయి అని దేవుడే చెప్పినాడు. ఈరోజు నీకు ఇబ్బందులు ఉన్నాయి అంటే నీకు శక్తికి మించి దేవుడు పెట్టాడు. నీకు కష్టాలు ఉన్నాయంటే నీకు శక్తికి మించి దేవుడు పెట్టాడు. నువ్వు దాటగలవా లేదా, అది పరీక్ష. దేవుడు మనకు పెట్టే పరీక్షలు అలాగే ఉంటాయి. వీడు ఉంటాడా, ఎగిరిపోతాడా? వీడు ఉంటాడా, ఎగిరిపోతాడా? వీడు చేస్తాడా, చేయడా? నేను చెప్పినట్టుగా వీడు బతుకుతాడా, లేదంటే ఏదన్నా నేను తట్టుకోలేక ఏదో మోసమో దొంగతనమో చేసి దూరం అయిపోతాడా? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి ఉత్సాహంతో వస్తావో, ఆయన సన్నిధిలో సంతోషంగా ఆయన గణపరుస్తావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఆయన మేపే వాటిని తినుతూ సంతోషంగా ఉంటావో, అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా భద్రపరుస్తాడు. హల్లెలూయా. కింద వచ్చిన ఏముంది? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. హల్లెలూయా. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలోకి రావాలా. ఇప్పుడు మనకు ఒక ఆవరణం ఉంది, బయట ఒక గుమ్మం అనేది ఉంది. ఇది గుమ్మం, అది ఆవరణం. ఆవరణంలోకి ఎట్లా రావాలంట? మనము కీర్తనలు పాడుచు సంతోషంగా అడుగు పెట్టాలా. లోకానికి దూరం అయిపోవాలా. మన మనసు అక్కడే వదిలేయాలా. ఆ గేటు బయటనే మన ఆవరణం రాకముందే మన మనసు నాన్నే వదిలేసి మంచి మనస్సుతో లోపలికి రావాలి. సంతోషమైనటువంటి మనస్సుతో లోపలికి రావాలా. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవునికి తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనదంటే ఈ లోకంలో ఏది లేదు. ఆయనకు తెలియదంటే ఏదీ లేదు లోకంలో. నీ కుటుంబం విషయాలైనా, నీ యొక్క సమస్యలు ఏవైనా ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలియంది ఏది లేదు ఈ లోకంలో. కాబట్టి ఆయన ఆవరణలోకి వచ్చేటప్పుడు ఎలా రావాలా? కీర్తనలు పాడుచు. ఆయన గుమ్మములోకి ఎలా ప్రవేశించాలంట? కృతజ్ఞతార్పణలు తేవాలా. ప్రభువుకి కృతజ్ఞతార్పణలు తేవాలా. అర్పణలు అంటే ఇంకా మీదే లేని ఏం లేదు. దేవునికి మనం కృతజ్ఞతగా మనకు ఆయనకి ఏదైనా మనం చేయాలన్న ఆశ మనలో ఉండాలి. దేవుని సన్నిధికి ఏదైనా చేయాలి, దేవుని సంఘానికి ఏదైనా చేయాలి, దైవ సేవకునికి ఏమన్నా చేయాలి నేను అని ఆశ మనలో ఉండాలి. ఈరోజు మనం గమనిస్తే చాలా సంఘాలలో దైవ సేవకులను అసలు పట్టించుకోరు. నా పరిస్థితి అంటే కొంచెం వేరు. నాకు టీవీ ఛానల్ ఉంది, నాకు ఏదో ఒక రకంగా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. కానీ అరకులో సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. విశాఖపట్నం అరకు దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు దాటి రోజు సేవ పోతాడంట. ఆ చర్చికి ఏమో దాదాపుగా ఒక 60-70 మంది వస్తున్నారంట. ఆ చుట్టుపక్కల ఆ చర్చికి, ఆ కొండ మీద ఉండే చర్చికి. కానీ ఏ ఒక్కరు కూడా సేవకునికి ఇదిగో దశంభాగం తీసుకో, కానీ ఏదైనా చేద్దాం, ఇదో ఇంత దూరం మా కోసం వస్తున్నాం, ఇదో ఈ ఛార్జీకి తీసుకో, లేదంటే ఇదో నీ కుటుంబం అంతా సేవ మీద ఆధారపడి ఉంది, ఇదో నెల ఇంత తీసుకో, మేమందరం తలా ఇంత వేసి ఇస్తాం అని అనరంట. అసలు చాలా కష్టాల్లో ఉన్నాడంట. చాలా ఇబ్బందులో ఉన్నానన్నా నేను
అసలు నా పరిస్థితి ఏం బాగాలేదు, తినడానికి ఇంట్లో రైస్ ప్యాకెట్ లేదన్నా, ఒక 300 ఏమన్నా పంపిస్తావా? ఈరోజు మరి మన సేవకులను మనం గౌరవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. అతనికేమీ చర్చి నిండుతో జనాలు ఉంటారు, ఎంత కానుకొచ్చదో, ఇంకా వాటం పడితే మనకే ఇచ్చాడు అడిగితే. ఈరోజు అట్లుంది పరిస్థితి. నేను ఒక మాట చెప్తాను ఏమండి, సేవకుడు అనేవాడు సంఘం మీదనే ఆధారపడతాడు. హల్లెలూయా. సేవకుడి పోషణ సంఘం మీద ఆధారపడితే సేవకుడు మీకులాగా పనులు చేయడు. ఎంతసేపు దేవుని సన్నిధిలోనే ఉంటాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు, ఎవరైనా పిలిస్తే పోతాడు, ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేస్తాడు, కానీ దేవుని మీదే అనుకొని ఉంటాడు దైవ సేవకుడు. మరి పోషణ ఎట్లా వస్తుంది? మనం ఇవ్వాలా, మనం చెయ్యాలా, మనం ముందుకు రావాలా. దైవ సేవకుడు ఇదిగో అని మన అర్పణలు చెల్లించి, అదే ఇక్కడ అన్నాడు భక్తుడు అన్నాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలంట. హల్లెలూయా. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులను ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో కొరత లేకుండా చూసుకుంటున్నావా? మాకే కొరతలు ఉన్నాయి, మనకి ఎప్పుడూ ఉండేటే కొరతలు. మనం దేవునికి ఇచ్చి చూడండి, కొరతలే ఉండవు. దేవుని సన్నిధికి వచ్చి చూడండి, మనకు ఆనందము, సంతోషము వద్దన్నా వస్తూ ఉంటాయి, అంత సంతోషం ఉంటుంది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సంతోషం లేక, చాలామందికి ఆనందం లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్న దినమున పేపర్కి వచ్చింది, ఒక నాన్న చచ్చిపోయి 10 ఏళ్ళ కిందట నాయన చచ్చిపోయాడంట, 3 ఏళ్ళ కిందట అమ్మ చచ్చిపోయిందంట. ఎవ్వరు బంధువులు లేరంట. ఒక సంవత్సరన్నర కిందట, ఒక 3 సంవత్సరాల నుంచి 2 చెల్లెళ్ళు అన్నయ్య ఒకే ఇంట్లోనే ఉన్నారంట. ఆ ఇంట్లో సంవత్సరన్నర పాటు అప్పుడప్పుడు బయటికి వచ్చి పోయేవాళ్ళంట. ఒక సంవత్సరన్నర మాత్రంగా లోపలనే ఉన్నారంట, ఇంట్లోనే, బయటికే నాకుండా. ఎందుకంటే బయటికి వస్తే ఒరే మీరు అనాథలు, మీరు దిక్కులేనోళ్ళు, మీకు బంధువులు లేరని అందరూ ఎగతాళి చేసేవాళ్ళంట. కిందికి వస్తే కింద ఎగతాళి, మనుషులందరూ కూడా వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటే, వాళ్ళు 3 సంవత్సరాలు ఎవరికి మకాలు కనపడకుండా కరెంటు కట్ చేసినారంట, నీళ్లు కట్ చేసినారంట, స్నానాలు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు వాళ్ళ పరిస్థితి. మొక్క మీద నీళ్ళు కూడా పోసుకోక చాలు, 3 ఏళ్ళు అయిపోయిందంట. అంత స్థితిలో ఉన్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని బాధలో. మళ్ళీ మంచి యవనస్తులు అనుకుంటే చదువుకున్నవారు ఉద్యోగాలు చేసుకో సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మానవునికి సంతోషం అనేది కరువు అయిపోతుంది, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు మనుషులు ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళాల్సిన వారే, మనుషులు మనల్ని ఏదో ఒక రోజున మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవారే. మనతో పాటు ఎవరు రారు. మన జీవితాన్ని మనమే కష్టపడాలి, మన జీవితంలో మన కోసమే మనమే ఎదుగుతూ పోవాలి. ఈరోజు మానవుడు ఈ చిన్న వాటి కొరకు ఇబ్బందులు పడి వాళ్ళ మీద లాస్ట్కి పోలీస్ కంప్లైంట్ చేసినారు. పోలీసులు అందరూ వచ్చారు, ఇంట్లోకి వచ్చి చూస్తే అన్ని ప్యాకెట్లన్నీ గుట్టలు పేర్చి పెట్టినారు. రోజు పొద్దున పోయి అన్న పోయి ఒకటేసారి 3 పూట్లకు అన్నం తెచ్చి పెడతాడంట హోటల్కి పోయి. అదే తినుకుంటా అదే ఇంట్లోనే, నీళ్ళు లేదు, స్నానం లేదు, ఆ ఇండ్లంతా వాసన కొడుతూ ఉందంట. అంత గలీజ్ అయిన ఇంట్లో ఉన్నారు. ఎందుకు? మనుషులు వాళ్ళను పట్టించుకోలేదని, మనుషులు వాళ్ళ మీద కనీసం దయదలచలేదనంట. అతను చెప్తా ఉన్నాడు, మేము 3 సంవత్సరాల నుంచి పైన ఇంట్లో ఉంటే ఒక్కడన్నా వచ్చి మా తలుపు తట్టలేదు, ఒక్కడన్నా వచ్చి మీరు బాగున్నారని అడగలేదు, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారు ఏమన్నా వండుకున్నారని అడగలేదు. అది ఈ లోకం. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో? ఈరోజు లోకం అట్లుంది. నీ పక్కనింట్లో ఏం జరిగినా కూడా పట్టించుకోరు. ఇప్పుడు నీ పరిస్థితులు నిన్ను నువ్వే మార్చుకోవాలా, నీకెవరు సహాయం చేయరు, దేవుడు తప్పక. హల్లెలూయా. దేవుడు తప్పక మనకెవరు సహాయం చేయరు. ఈరోజున బంధాలు, బంధుత్వాలు, వీటిని గుడ్డిగా నమ్ముకున్న వారు నష్టపోతారు. ఈరోజున నాకు అందరూ ఉన్నారు నా చుట్టూ, నష్టపోతారు. మనకి ఏవి కూడా ఎప్పటికి ఎవరు రారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన దరి చేరరు, మనతో పాటు ఉండరు, మనల్ని ఒక మాట కూడా హెచ్చరించరు. వాటం పడితే దావాట తిరుక్కొని పోతారు, కానీ మన దావలోకి రారు, మన ఇంటి ముందరకు రారు, మన జోలికి కూడా రారు. అది ఈ లోకం. ఈరోజున అటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. అతను అన్నాడు, మేమైతే ఇండ్లు క్లీన్ చేసుకుంటాము, కానీ మేమైతే బయటికి రాము, మాకు ఈ మనుషులు నచ్చలే, మాకు ఈ మనుషుల బుద్ధిని. అంటే ఇప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అనే బాధ ఒకటి, మాకెవరు లేరనే బాధ ఒకటి, కనీసం ఇంతమంది ఉన్నారు మమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోడే. ఈరోజు మనుషులను పట్టించుకుంటారని చాలామంది భ్రమలో ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. నేను నిన్న చెప్పిన, చచ్చిపోతే సమాధి పెట్టక డబ్బులు వేసుకుంటారు తలా ఇంత, బతుకున్నప్పుడు ఇంత పెడదామని ఎవడు ముందుకు రాడు. బతుకున్నప్పుడు ఇంత ఏదైనా చేద్దాము, అయ్యకు, మా మామకు, మా తాతకు, మా అయ్యకు ఏదైనా పెడదామని ఎవరు రాడు.
తీరా చచ్చిపోయినాక ఆ సమాధి నేను మోసా. బతుకున్నప్పుడు ఎవడు మనకేం చేయడు. ఈరోజు ప్రపంచం ఆ స్థితిలో పోతూ ఉంది, అన్యాయమైన మార్గంలో, అతిక్రమమైన మార్గంలో. ఈరోజు అటువంటి వారు వర్ధిల్లింపబడరు. దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజున. వాక్యంలో నేను ఎన్నోసార్లు చెప్తాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ. నిన్ను వలె అంటే అర్థమైంది, ఈరోజు నువ్వు ఎట్లా నీ దేహాన్ని ప్రేమించుకుంటావు, 3 పూట్ల తింటున్నావో, నీ ఎదుటోని కూడా నువ్వు అలాగే చూసుకోవాలా. ఓ అమ్మ, ఎదుటోనికి ఎంత పెట్టినా తరిగిపోతుంది, కానీ వానికి పెడితే మాకేమొచ్చింది అనుకుంటారు. ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఈరోజు వాక్యం చెప్పే మాట మనం ప్రేమించాలి. అనాథలుగా ఉన్న వారిని ఆదరించాలి. తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని మనం ప్రేమించాలి. వారిని బాగుక్షేమాలు మనం చూసుకోవాలి. వారితో మనం ప్రేమగా మాట్లాడాలి. సంతోషంగా మనం కలిసిపోవాలి. అది లోకం, దేవుడు చెప్తున్న మాట. ఈరోజు లోకానికి వేరే బ్రతకాలంటే ఏదో లోకంలో ఉన్న వారిని అందరినీ వెలివేయడం కాదు, లోకంలో ఉన్న వారిని అందరినీ దేవుని వైపు తిప్పడం. అది దేవుని మాట. హల్లెలూయా. ఈరోజు చాలామంది మేము క్రైస్తవులు ఉన్నా మాకు లోకంతో పనే లేదంటారు చాలామంది. లోకంతోనే మనకు పని, లోకంతో దూరంగా ఉండడం కాదు నేను చెప్పేది. ఈరోజు చాలామంది చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే దేవుడు లోకానికి వేరే ఉండమన్నాడు కదా అని లోకంలో ఎవరికి అడిగి పోకుండా ఏం పట్టించుకోకుండా, అది కాదు దేవుడు చెప్పేది. లోకంలో ఉన్న వారిని అందరినీ కూడా నువ్వు దేవుని తట్టు తిప్పాలి. అది ఇక్కడ అన్నాడు భక్తుడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. ఆయన సత్యం ఎట్లుంటుందంట? తరతరములు. ఈరోజు తరతరములు పిల్లలు దీవించబడాలంటే ఆయన సత్యం అనుసరించాల. ఆయన కృప మనకు కావాలి. అందే అన్నాడు కదా, ఆయన కృప నిత్యముండును. ఈరోజు మన దేవుని కృప మన మీద నిత్యము ఉందా? దేవుని కృప మన మీద లేకపోతే మనం క్షణమైనను జీవించలేం. దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజస్సు మన మీద ఉండాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం, అప్పుడే మనం ఉన్నత స్థితికి పోగలుగుతాం. అది దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ప్రియ దేవుని మీద నువ్వు వచ్చే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, ప్రతి శుక్రవారం వస్తూ ఉన్నావు, ప్రతి ఆరాధనకు వస్తూ ఉన్నావు. కానీ ఇంకా నీలో మార్పు రాకపోతే, ఇంకా నీలో ఒక మార్పు, ఇంకా నీలో ఒక చలనం రాకపోతే మనం ఎత్తబడలేం, మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం, ఆయనను స్తుతించలేం, ఆయన గణపరచలేం, ఆయనను మహింపరచలేం. కాబట్టి మన జీవితాలను మనమే మార్చుకోవాలి. మన జీవితాన్ని ఎవరు మార్చరు. మన జీవితాన్ని ఎవరు వచ్చి కూడా ఎంత ప్రభావితం చేసినా ఎవరేం చేయలేరు. కానీ మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే సాటి. ప్రభా నీవు నాకు సహాయం చేయి, నేను కూడా నీకు ఏదో ఒకటి చేస్తా ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు నీడగా ఉండు ప్రభా, నేను కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందులను ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకు కావలసిన అన్నీ కూడా దేవుని పాదములు చెంత పెడతాడు. పెట్టలేడా? ఎందుకు పెట్టలేడు? ఆకాశ పక్షులను చూడడు, అవి పంటను విత్తవు, పంటను కొయ్యవు. అంటే ఇప్పుడు వాటికి ఆహారం దేవుడు ఇస్తున్నాడా, అవే సంపాదించుకుంటున్నాయా? దేవుడిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి నీకు ఏ ఆహారం కావాలో, ఎప్పుడు ఏవి చేయాలో, నీకు ఎప్పుడు ఏవి సమకూర్చాలో దానికి సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు, ఇయ్యక ఆయన మానడు. ఈరోజు మనుషులు మనమందరం తొందరపాటు నిర్ణయాలు, తొందరపడతాం. నాకు అది కావాలా, ఇది కావాలా, దేవుడు లేడే, దేవుడు ఉంటే నాకు ఈ బతికేంది, దేవుడు ఉంటే నాకు ఈ స్థితి ఏందని. అంత సీన్ లేదు. నీ చుట్టూన్న వాళ్ళందరూ నీకు తెలియాల. ఇన్ని రోజులు మాయలో ఉన్నావు, ఆ మాయలో నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? బయటికి తెప్పిస్తాడు. ఇదిగో నాయనా ఇంతసేపు మాయలో ఉన్నావు, ఇదో నీ చుట్టూన్న వాళ్ళందరూ ఇది అంటోళ్ళు తెలుసుకున్నావా, ఇంకా రా, ఇంకా నా కాడికి రా. హల్లెలూయా. మాయా ప్రపంచం ఇది, మాయ లోకం ఇది. ఈ లోకమే మాయ. అంతా కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మాయే, మోసపూరితమైనటువంటివి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక బంగారం అంగడికో చీరల అంగడికి పోతే వాడు వెంటనే ఏమన్నా లైట్లన్నీ వేయండి అంటాడు కదా. ఎందుకు? ఆడ 400 చీర లైట్లు వేయగానే దళదళ మెరిసిపోతుంది, వాడు 1000 రూపాయల మేడ మీద అంటాడు. అంటే అంతగా ఈ లోకం మోసం చేస్తుంది మనల్ని. పైన కనిపించేదంతా మోసమే. మనం ఇప్పుడు మ్యాజిక్ చేసేవాడు టోపీలో నుంచి పావురాలు తీస్తాడు, టోపీలో నుంచి అన్నీ తీస్తూ ఉంటాడు. ఎట్ట తీస్తాడంటే వాడు ముందే అని లోపల పెట్టుకో ఉంటాడు. ఆ పెద్ద టోపీలో మనకేమో ఇటు చూపిస్తాడు ఖాళీగా ఉన్నట్టు, కానీ లోపలేమో అన్నీ పెట్టుకొని ఉంటాడు సీక్రెట్గా. అబ్బాయి ఎంత బాగా ఆయన దేవుడా, టోపీలో నుంచి పావురాలు. దీనికి మాయ, మోసం. ఈరోజు మనుషులు మాయలకే మోసపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ పక్కన స్థలంలో సర్కస్ పెడదామంటే అందరూ వచ్చి చూస్తారు కదా.
సర్కస్ పెడదాం, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడదాం అంటే అందరూ చూస్తారు. కానీ దేవుని సన్నిధికి రానైనా ఈరోజు ఆదివారము బల్ల తీసుకుందువు, బాప్తిసం తీసుకుని రక్షణ పొందునైనా, మారు మనసు పొందునైనా అంటే ఆహా, ఈరోజు మనిషికి అయినా నచ్చవు. ఈరోజు మనిషికి మాయ లోకంలో పడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఏదో ఒక రోజున వ్యర్థమయ్యేవే, ఏదో ఒక రోజున మనం విడిచి వెళ్ళేవే. కానీ అసలైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను మనం పట్టుకుంటే ఆయనను మనం స్తుతించవచ్చు, ఆయన కూడా మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ఆయన సత్యమును మనము ప్రేమించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన చెప్పిన మాటలను మనం అనుసరిస్తే మన దేవుడు మనల్ని ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరానికి మన దేవుడు మనల్ని తీసుకెళ్ళును గాక. ఆమేన్.